ఇది మన 100 డేస్ ఛాలెంజ్ డే 75 అండ్ 76 అనమాట. మార్నింగ్ లేవడమే ఓట్ షేక్ తోటి స్టార్ట్ చేసి వర్కౌట్ కి మాన్స్టర్ తాగేసి పాటలు పెట్టుకొని కిందనే కెఫెన్ ఎక్కించుకొని జిమ్ కి అయితే వెళ్ళిపోయాను. సో ప్రెసెంట్ నేను ఫాలో అవుతున్న మ్యాక్రోస్ అయితే మీకు పైన ఇస్తున్నాయి చూడండి. నా స్ప్లిట్ కూడా చేంజ్ చేసుకున్నా. డే 1 రోజు అప్పర్ అండ్ డే 2 రోజు లోయర్, డే 3 రోజు హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్, దాంతో పాటు కోర్. మన స్ట్రెంత్ పరంగా చూసుకుంటే చాలా డ్రాప్ అయిపోయింది. బట్ యా ఈ ఛాలెంజ్ అయిపోయే వరకు ఓపిక పట్టి దాని తర్వాత ఫుల్ జంపుకుంటానైతే మళ్ళీ స్ట్రెంత్ అయితే పెంచుకుంటా. ఈసారి మంచిగా ఫిజిక్ మెయింటైన్ చేస్తూ వర్కౌట్ ఫినిష్ చేసుకుని ఇంటికి రాగానే మన చికెన్ రైస్ అనమాట. ఇది నిన్న వేసుకున్న చికెన్ పులావ్ తినేసి సీదా వాకింగ్ అయితే స్టార్ట్ చేసిన. 2 hours కార్డియో విత్ ఓన్లీ వెయిటెడ్ వెస్ట్. యాంకిల్ వెయిట్స్ అయితే తీసేసుకున్నా. దానివల్ల స్లో డౌన్ అయిపోతున్నా నేను. అంటే స్పీడ్ వాకింగ్ చేసలేదు, ఓన్లీ వెస్ట్ చేసుకొని స్పీడ్ గా వాకింగ్ చేసి కొంచెం ఇంటెన్సివ్ గా కట్ చేసే. డే 76 మన బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఆమ్లెట్ లో తోటి స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్లీ దీంట్లో బ్రెడ్ కూడా ఉంది, బ్రెడ్ విత్ పీనట్ బటర్. చిన్న ఇంట్లోనే ప్రీ వర్కౌట్ అయితే కలిపేసుకొని పాటలు పెట్టుకొని బై జిమ్ కి అయితే బయలుదేరిపోయినాం. వర్కౌట్ వీడియోలో అయితే ఏం షూట్ చేయలేదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ జిమ్ లోనే అయితే మొత్తం బట్టలిపై వర్కౌట్ చేస్తున్నాం. ఎందుకంటే మనకి ఇష్టం. పంపు కూడా డేంజర్ అంటే డేంజర్ వస్తుండే. కండిషన్ రివీల్ చేయనన్నాం కాబట్టి ఇదంతా, లేకుంటే మొత్తం రచ్చ అయిపోయి రాగానే అగైన్ చికెన్ అండ్ రైస్. తర్వాత ఒక నాప్ వేసి మన ట్రైనింగ్ ఏరియా అదే మన హాల్ లో కొన్ని చేంజెస్ అయితే తీసుకొని వచ్చినాం. ఇదే ఆ చేంజెస్. జబర్దస్త్ ఉంది కదా, మీకు ఎట్లా అనిపించింది ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. తర్వాత సీదా వాకింగ్ చేసినాం అనమాట. స్ట్రైట్ 2 hours విత్ వెయిటెడ్ వెస్ట్. ఒక మీల్ ఒకటి బాకీ ఉంటే అది కూడా కంప్లీట్ చేసుకున్నా. చలో గాయ్స్, ఈ రోజు కింద ఉంటా. బాయ్.